శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ప్రపంచ దేశాలని గడగడలాడించి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల యొక్క మరణానికి కారణమైనటువంటి కరోనా వైరస్ భారతదేశంలో ప్రవేశించింది. ఈ ప్రవేశించినటువంటి కరోనా వైరస్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేటువంటి విషయం గురించి నేను గత వీడియోలో తెలియజేశాను. ఇది మే నెలాఖరికల్లా వెళ్ళిపోతుందని, అలాగే భారతదేశం మీద అనుకున్నంత పెద్ద ప్రభావం ఉండదని కూడా గతంలో నేను వీడియోలో తెలియజేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇది అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేశాం. ఇదే విషయాన్ని మనం గతంలో మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో అక్టోబర్ 19వ తారీఖు 2019 సంవత్సరంలో సూర్యగ్రహణం నాడు షష్టగ్రహ కూటమి ఏర్పడింది డిసెంబర్ 25వ తారీఖున అనేటువంటి విషయం గురించి మనం అక్టోబర్ 19వ తారీఖు 2019 సంవత్సరాన మన వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. ఆ వివరాలు ఒక్కసారి పరిశీలించినట్లయితే దాని గురించి మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఇక్కడ నేను ఆ విషయాన్ని బ్రీఫ్గా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఒక్కసారి మనం 2019 సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖున చేసినటువంటి వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను. డిసెంబర్ 27వ తారీఖు రాత్రి 11:55 లోపు ప్రపంచాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే, అలాగే ప్రళయాలని విపత్తుల్ని సృష్టించేటువంటి సూర్యగ్రహణం జరుగుతుండగా ఏర్పడుతున్నటువంటి ఈ షడ్గ్రహ కూటమి ఒక విపత్తుని సూచిస్తోంది. అయితే ఆ విపత్తు ఎలా ఉండే అవకాశం ఉందంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి విపత్తు. ఇది ఒక రాబోయే ప్రపంచ ప్రళయానికి నాందిగా చెప్పబడుతుంది. అయితే మనం గతంలో తెలియచేసినట్లుగా ఈ షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం నాది ఏర్పడినప్పుడు ప్రపంచ ప్రళయాలు వస్తాయని చెప్పాం. ఆల్రెడీ కరోనా వైరస్ అనేటువంటిది భారతదేశంలో ప్రవేశించింది. అది మన దాకా రాకుండా ఉండాలంటే, మనని టచ్ చేయకుండా ఉండాలంటే, మనం దాని బారిన పడకుండా ఉండాలంటే ఏ పరిహారాలు చేయాలనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. అయితే ఆ పరిహారాలు ఏ రాశి వాళ్ళు ఏ పరిహారం చేయాలి, ఏ రాశి వారు ఏ దేవతా స్తోత్రం చెయ్యాలి, ఎలా చేసేటట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారనేటువంటి అంశం గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ సూర్యగ్రహణం నాడు ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ప్రపంచ ప్రళయాలకి కారణమవుతుందని చెప్పాం. అయితే ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశుల వారి మీద ఏ రకమైనటువంటి ఫలితాలను చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్టోబర్ నెల 2019 సంవత్సరం నాడే తెలియజేయడం జరిగింది. అయితే ఈ కరోనా వైరస్ అనేటువంటిది మన భారతదేశంలో ప్రవేశించినప్పుడు మనకి ఏ రాశి వారికి ఈ వైరస్ అనేటువంటిది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే, ఇక ప్రభుత్వం వారు చెప్పేటువంటి జాగ్రత్తలు అందరూ పాటించండి, అదొక్కటే సరిపోదు. ఏ రాశి వారు ఈ గండం నుంచి బయటపడటం ఎలా అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా ఇవి ఏ రాశి వారైనా సరే అనారోగ్యాలతో బాధపడేటట్లయితే వాళ్ళ జాతకాల రీత్యా ఎటువంటి గండాలకైనా గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. అయితే ఏవైనా సరే పరిహారాలు చేయాలంటే దేవాలయాలు తెరిచుంచాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవాలయాలన్నీ మూసి ఉన్నాయి కనుక మనం ఏదన్నా పరిహారాలు చేసుకోవాలన్నా కాస్త ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయం గురించి నాకు చాలామంది ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది. అందుకని మీరు మీ ఇంట్లోనే కూర్చుని ఉదయం స్నానం చేసిన తర్వాత నేను చెప్పేటువంటి ఈ దేవతా స్తోత్రాలను కానీ ఆ దేవతా మంత్రాలను కానీ చేసుకునేటట్లయితే ఎటువంటి వైరస్లు, అనారోగ్యాలు, అంటురోగాలు మీ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా భక్తిగా విశ్వాసంగా గనక చేయగలిగేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఏ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కర్కాటక రాశి అనగానే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏ దేవతా స్తోత్రం చెయ్యాలి, ఏ మంత్రం చెయ్యాలి, ఎటువంటి దేవతా పూజ చేసేటట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరస్ అనేటువంటివి వీళ్ళ దాకా రాకుండా ఉంటాయి, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు వీళ్ళకి రాకుండా ఉంటాయి అనేటువంటి విషయం గురించి తెలియజేస్తాను. ఒకవేళ గతంలో అనారోగ్యంగా ఉన్నా కూడా ఏ దేవతా స్తోత్రాలను చేస్తే ఆ అనారోగ్యాలు తగ్గిపోతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం 4వ పాదం,
పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి అని చెప్పి పరిగణిస్తాం. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు కుజగ్రహ స్తోత్రం చెయ్యాలి. అంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని కుజగ్రహ స్తోత్రాన్ని చెయ్యాలి. ఒకవేళ చేయలేని వాళ్ళు విన్నా కూడా అంతే ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా చెయ్యాలి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క అర్చన చెయ్యాలి. ఇవన్నీ చేయలేకపోతే కనీసం ఓం ఆంజనేయాయ నమః అని ఒక్క మంత్రాన్ని చేసుకోగలిగినా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ పాటించి మీరందరూ కూడా ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా చక్కటి ఆరోగ్యంతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.